हर साल की तरह इस साल भी 84वें ऑल इंडिया इंडस्ट्रियल एग्जीबिशन यानी सनती नुमाइश में शानदार पैमाने पर आर्ट एग्जीबिशन का एहतमाम किया गया है। इस साल तकरीबन सारे मुल्क भर से 200 से ज़ायद आर्टिस्ट इस आर्ट एग्जीबिशन में हिस्सा ले रहे हैं। वाज़ेह है कि इस शानदार व बाविखार आर्ट एग्जीबिशन में मशहूर व मारूफ M.F. हुसैन और दीगर कई सारे बेहतरीन आर्टिस्ट ने भी हिस्सा लिया था। इस आर्ट एग्जीबिशन में कई सारे आर्टिस्ट की जानिब से बेहतरीन नक्श निगारी और तस्वीर कशी के बेहतरीन नमूने भी पेश किए गए। इस मौके पर एग्जीबिशन सोसाइटी के तमाम जिम्मेदारान भी मौजूद थे। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर मोहम्मद आदिल की एशियन टीवी न्यूज़ चैनल के लिए यह खुसूसी रिपोर्ट। जो 84th ऑल इंडिया आर्ट एग्जीबिशन सोसाइटी नुमाइश में चल रहा है अभी आज ये शुरू हुआ है एंड कम से कम 200 आर्टिस्ट ऑल ओवर इंडिया इधर पार्टिसिपेशन हो रहा है। हम हर साल भी बहुत 25 से ज़्यादा अवार्ड्स देते हैं। वो 35,000 से 10,000 तक ये अवार्ड्स रहता है। ये जैसा M.F. हुसैन, रज़ा जैसे बड़े बड़े मशहूर आर्टिस्ट ये एग्ज़िबिशन में पार्टिसिपेट हुआ है। जो नुमाइश में आर्ट को लोगों को नज़दीक लाने का इंटरेस्ट से जो ये आर्ट एग्ज़िबिशन 84 ईयर्स से चल रहा है। ऑल इंडिया इंडस्ट्रियल ఎగ్జిబిషన్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ సపరేట్గా ఒక వింగ్ ఉంది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాలి, రెండోదేమో కళను కల్చర్ అండ్ ఆర్ట్ని ప్రోత్సహించాలని చెప్పని ఈ రెండు ఆబ్జెక్ట్స్తోని ఈ యొక్క 85 సంవత్సరాల క్రితం ఈ యొక్క సంస్థ స్థాపించబడింది. అందులో భాగంగా ఎడ్యుకేషన్ మాత్రము ఒక 28 కాలేజెస్ పెట్టి ఉన్నాయి. బట్ ఆర్ట్ అండ్ కల్చర్ దాంట్లో మాత్రం ఇది ఒకటి మాత్రమే ఈ మధ్య మేము చేసాము. దీనికి నేను కన్వీనర్గా ఉన్నాను, సెక్రటరీగా ఉన్నాను, సామల వేణుగా. ఒక కళాకారుడిగా ఉన్నందుకు ఈ కళని ఎట్లా ప్రోత్సహించాలి, కళ ద్వారా మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క కల్చర్ని ఏ విధంగా మన వ్యాపింప చెయ్యాలని చెప్పిన తపనతో ఈ యొక్క ఆర్ట్ ఎగ్జిబిషన్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రతి సంవత్సరం మేము ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చి దానికి ప్రైజ్ 35,000 ఇస్తాం. సెకండ్ ప్రైజ్ 25,000, సిల్వర్ మెడల్, అట్లాగే బ్రాంజ్కి 15,000. సో ఈ విధంగా ప్రోత్సహించి వాళ్ళని అందరూ సబ్మిట్ చేసిన తర్వాత దాని పెద్ద కమిటీ పెట్టి అందులో సెలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి ఇవి లాస్ట్ డే ఒక రోజు పెట్టి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాము. వాటిని ఒక బుక్ రూపంలో పొందపరిచి అది మొత్తం త్రూఅవుట్ ఇండియాలో అందరికి పంపిస్తాం. ఒక 2-3 వేల బుక్స్ ప్రింట్ చేసి. సో ఇది ఒక ఎవ్రీ ఇయర్ దీని ఒక యాక్టివిటీగా పెట్టుకున్నాము. సో ఈ ఇయర్ కూడా అది చేయడం కోసం ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐజీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. అలాగే అంజనీ రెడ్డి గారు, వారు ఫేమస్ ఆర్టిస్ట్, ప్రొఫెసర్ ఆర్ట్లో కాబట్టి వారు ఒకరు. అలాగే ప్రెసిడెంట్ హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ MV రమణారెడ్డి గారు. సో ఈ విధంగా ప్రభాశంకర్ గారు మా ఎగ్జిబిషన్ సొసైటీ ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు. సో ఈ విధంగా అందరూ మెంబర్లు కలిసి ఈ యొక్క ఎగ్జిబిషన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం ఈ 45 డేస్తో పాటు ఇది కూడా ఉంటుంది. ప్రజలందరూ వచ్చి ఇందులో తిరిగించాలి. అంతేకాకుండా మేము 2 ఫిబ్రవరి రోజున మొత్తం జనరల్గా అందరి పిల్లలకి బిలో 15 ఇయర్స్ పిల్లలకి అందరికీ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. 8 to 12 వరకేమో ట్రాఫిక్ మీద, అలాగే 30 నుంచి 15-16 వాళ్ళకు ఏజ్ వాళ్ళకేమో డ్రగ్స్ మీద ఒక పెయింటింగ్ కాంపిటీషన్, ఆర్ట్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. దానికి కూడా ప్రైజెస్, క్యాష్ అవార్డ్స్ దానికి కూడా సపరేట్గా ఉంటాయి. పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇస్తాము. కాబట్టి వాళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చి వాళ్ళ పేరుని నమోదు చేసేసుకుంటే చాలు. మేము తొందరలో మీటింగ్లో కూడా ప్రెస్లో అన్నింటిలో ఇస్తున్నాము. సో 2 ఫిబ్రవరి రోజు 2 to 4 వరకు ఉంటుంది. సో సండే రోజు, అదే సండే కాబట్టి పేరెంట్స్ కూడా రావాలి. వాళ్ళ పిల్లలకి మాత్రం ఫ్రీగా ఉంటుంది. వాళ్ళకి డ్రాయింగ్ షీట్ ఇస్తాము, పెయింటింగ్స్ వాళ్ళు తీసుకొచ్చుకోవాలి. తద్వారా వాళ్ళకి మంచి ప్రైజెస్ అన్నీ కూడా ఇస్తాం. ఆ విధంగా ప్రోత్సాహమైన కాంపిటీషన్స్. అట్లాగే కార్టూనిస్టులు ఈసారి కొత్తగా పెడుతున్నాము.
ఉన్న కార్టూనిస్టులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి సన్మానం చేస్తున్నాము. అట్లాగే వాళ్ళ యొక్క డిస్ప్లే కార్టూన్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ఒక 1 వీక్తో పాటు అది కూడా. సో ఈ కార్యక్రమాలు ఈ యొక్క 45 డేస్లో మేము అన్నీ పెట్టుకున్నాము. సో ఒక ఆర్టిస్ట్గా ఎలివేట్ కావాలి, అందరికీ ఒక ఆర్టిస్ట్గా వాళ్ళ పైకి రావాలి, పిల్లలకి స్పెషల్గా చదువుతో పాటు కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే ఈ యొక్క డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ వల్లనే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి మేము ఇది యొక్క ఎగ్జిబిషన్ని ద్వారా ప్రోత్సహిస్తున్నాము. దీనికి వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.